హాయ్ అండి, దిస్ ఇస్ బిందు ఫ్రమ్ శ్రీ సాయి కలెక్షన్స్. ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఇదిగోండి మా ఇంట్లో ఇలా తోరణం కట్టేసేసి స్వామివారికి విస్తర ముగ్గు వేస్తాం కదండి. శ్రీరామనవమికి ఆ విస్తర ముగ్గు వేసేసుకున్నాను పొద్దున్నే. అలాగే ధనుర్బాణము. శ్రీరామనవమి శుభాకాంక్షలు అందరికీ. ఇలా నేను వాకిటి ముందు ముగ్గు వేసేసుకున్నానండి రంగుల వల్లలుగా. అలాగే ఇవాళ మా కాలనీలో ఇవాళ రాముల వారి కళ్యాణం ఉంది 2-3 చోట్ల. సో నిన్నటి నుంచి మాకు బాగా హడావిడి కోలాటం అంతా రామమయంగా ఉంది. బాగా సందడిగా ఉంది, అంతా మొత్తం రామమయమే. అండ్ ఇదిగోండి మా దేవుడి గది మొత్తము ఇట్లా ఉంటుంది. సో ఇప్పుడే పూజ అయిపోయింది. ఇంకా చూడొచ్చు మీరు ధూపము, ఆ ధూపం అలా వస్తూ ఉంది. నాకు చాలా ఇష్టం అండి. నాకు ఎన్ని టెన్షన్స్ ఉన్నా ఇక్కడ కూర్చుంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది నాకైతే. ఇదిగోండి మా రామయ్య, మా భద్రాచల రామయ్య. ఎత్తుకోండి, ఇలా పూజ చేసుకున్నామండి అష్టోత్తరంతో మా భద్రాచల రామయ్యని. ఇదిగోండి మా దేవుళ్ళందరినీ చూపిస్తాను. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాద్రిరుద్నాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్ మహాదేవాయ నమః. జై వాసవి మాత. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. మా చిన్ని పాలడే కృష్ణుడు అండి. మా చిన్ని కృష్ణుడు, చిన్ని కన్నయ్య ఎంత అందంగా ఉన్నారు చూడండి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. జయ మాత శ్రీ లక్ష్మీ మాత. అమ్మల కన్నయ్యమ్మ, ముగురమ్మల మూలపుటమ్మ, చాలా పెద్దమ్మ, సురారులమ్మ, కడుపారుడి బిచ్చిని అమ్మ, దన్నులో నమ్మిన వేల్పుటంబుల మనంబుల నుండెడి అమ్మ దుర్గ మాయమ్మ. కృతాగ్నిచుత్వ మహిత్వ కవిత్వ పటుత్వ సంపదల్. ఇంకా మా ఇంటి దైవం, మాకి ఇంకా అన్ని అండి, ఇంకా అసలు సమస్తం. జై సాయినాథాయ నమః. ఓం సాయిరామ్. తర్వాత ఇది మేము మన సత్యాన్స్వామి మేము అన్నవరంలో చేసుకున్నప్పుడు ఇచ్చిందండి సత్యాన్స్వామిది. ఇదేమో లక్ష్మీ గణపతి, ఇదేమో శ్రీపురంలో అమ్మవారిదండి. ఇంకా తర్వాత వచ్చేసేసి దీనికైతే చాలా హిస్టరీ ఉందండి. ఇది ఒక్కటే ఏంటి అంటే మేము హైదరాబాద్, మాకు ఇది కావాలి అని చెప్పానని హైదరాబాద్ మొత్తం జల్లెడ పట్టి ఒకటే టైల్ అండి, సింగిల్ టైల్. ఇలా మేము గోమాతను వేయించుకున్నాము. ఎందుకు అని అంటే గోమాత ఉంటే ఇంకా సకల దేవతలు మనకి ఇంట్లో ఉన్నట్టేనండి. ఇంకా అంతకు మించి మనకి కావాల్సింది ఏముంది చెప్పండి. మనం రోజు ఇట్లా త్రిమూర్తులు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు మనం ఎంత సంపాదించినా ఏం లాభం అండి. ఒక 5-10 నిమిషాలు దేవుడి దగ్గర కూర్చొని మన బాధలు చెప్పుకోవాలి. అట్లాగే ఆయనకి మనకి భక్తి ముక్తిని ప్రసాదించమని అడగాలి. ఆ గది ఎంతో ప్రశాంతంగా ఉంటే మన మనసంతా రోజంతా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటది. సో ఇవాళైతే చాలా సంతోషంగా ఉంది. మరొకసారి అందరికీ రామనవమి శుభాకాంక్షలు. జై శ్రీరామ్, జై శ్రీరామ్.